కాకినాడ జిల్లా అరెంపూడి గ్రామ పరిధిలో అక్రమ గ్రావెల్ తవ్వకాలతో రెచ్చిపోయారు భూభకాసురులు. బరి తెగించి శ్మశాన వాటికను తవ్వేశారు గ్రావెల్ మాఫియా. అదే ప్రాంతంలో ముస్లిం శ్మశాన వాటిక ఉండడంతో సమాధుల నుండి మృత కళేబరాలు బయటపడ్డాయి. మట్టితో పాటు మృత కళేబరాలను ఎత్తుకుపోయారు. మిగిలిన కళేబరాలను ఇప్పిస్తే తమ ఆచారాల ప్రకారం తిరిగి ఖననం చేసుకుంటామంటూ పోలీసుల్ని వేడుకుంటున్నారు ముస్లిం మత పెద్దలు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మట్టితో పాటు మృత కళేబరాలను కూడా ఎత్తుకుపోయినట్టుగా తెలుస్తోంది. మిగిలిన మృత కళేబరాలన్నా ఇస్తే మేము సాంప్రదాయం ప్రకారం ఖననం చేసుకుంటామంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ గ్రావెల్ మాఫియాకి సంబంధించిన పూర్తి వివరాలేంటి రాజు? సిద్ధు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వెచ్చలవిడిగా గ్రావెల్ మాఫియా రెచ్చిపోతున్న పరిస్థితి అయితే ఉంది. తాజాగా కాకినాడ జిల్లా అన్నవరం శివారులో ఉన్నటువంటి ఆరెంపూడి గ్రామంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోయింది. రాత్రింబవళ్లను తేడా లేకుండా అక్కడ ఉన్నటువంటి కొండలను సైతం తవ్వేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆరెంపూడి గ్రామ శివారులోని సర్వే నంబర్ 76లో అక్రమ గ్రామకాల తవ్వకాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అక్కడే దాదాపు 4 సెంట్ల స్థలంలో ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి ఒక శ్మశాన వాటిగా ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు అప్పుడు మాజీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ముస్లింల కోసం అక్కడ 4 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత అదే ప్రాంతంలో టీడీపీ నేతల సహకారంతో గ్రావెల్ మాఫియా మట్టి తవ్వకాలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి సమాధులను కూడా తవ్వేసి ఆ సమాధుల కింద ఉన్నటువంటి కళేబరాలను కూడా తరలించిపోవడం జరిగింది. అయితే ఏడాదికి ఒకసారి ముస్లిం సోదరులు ఆ సమాధుల దగ్గరికి వెళ్లి దువా చేస్తారు. ఆ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళేసరికి సమాధులు కనిపించకపోవడంతో ఒక్కసారిగా కొంగుతున్నారు. ఏమైపోయినా నాకు అర్థం కాలేదు. అయితే అక్కడే మట్టి తవ్వకాలు చేపట్టడం వెంటనే వెళ్లి మజీద్ అబూబకర్ జమామియా మసీదు సంబంధించినటువంటి మత పెద్దలందరూ కూడా అన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మా సమాధులు ఎవరో తవ్వుకెళ్లిపోయారు, దయచేసి మా దానికి సంబంధించిన కళేబరాలు తిరిగిస్తే మా మతాచారం ప్రకారం తిరిగి ఖననం చేసుకుందని చెప్పి వేడుకోవడం జరిగింది. వెంటనే అన్నవరం పోలీసులు కూడా స్పందించారు. ఎవరైతే అక్కడ మట్టి తవ్వకాలు చేస్తున్నారో దానికి సంబంధించిన జేసీతో పాటుగా వాహనాలను కూడా స్వాధీనపరుచుకున్నారు. అయితే ఈ దోచేసుకున్నటువంటి మృత కళేబరాల కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఒక్క మృతదేహాలకు సంబంధించినటువంటి కళేబరాలు దొరకడం జరిగింది. మిగతా వాటి కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఖచ్చితంగా ఆ కళేబరాలను మీకు అందజేస్తాము, మీ మత ఆచారాల ప్రకారమే మళ్ళీ ఖననం చేసుకొని చెప్పి కూడా పోలీసులు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసినట్లయితే టీడీపీ నేతలు ఏ స్థాయిలో బరితెగించి గ్రావెల్ మాఫియాకు సహకారాలు అందిస్తున్నారో, గ్రావెల్ మాఫియా ఎంత దారుణంగా రెచ్చిపోయి చివరికి సమాధులు సైతం తవ్వేస్తున్న పరిస్థితులు కాకినాడ జిల్లాలో కనిపిస్తున్నాయి. సిద్ధు.